హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. సో థంబ్నెయిల్ అయితే చూసారు కదా. దసరా రోజు ఏమేం చేసాం అనేదే ఈ వీడియో. ఇంకా మార్నింగే లేచి చెల్లి అయితే ఇల్లు క్లీనింగ్ చేస్తుంది. ఇంకా నేను ముగ్గు వేసేసాను అనమాట. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వచ్చింది ఒక ముగ్గు, అదొకటే అనమాట. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. దసరా స్పెషల్ అయితే నేను పొంగల్ అన్నం పాయసం అయితే చేశాను. అండ్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అలానే చూస్తున్నారు? మీరు కూడా హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టేసుకోండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి కోరుకోండి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా వీడియో చూస్తుండగానే ఒక లైక్ వేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఇంకా బోనం ఎత్తుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసామన్నమాట. సో మేము బండి మీదే వచ్చాము గుడి దగ్గర నుంచి. ఇంకా నేనైతే బోనం ఎత్తుకున్నాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి చాలా లాంగ్ అనమాట. అమ్మా చందనమే పూస్ కాలుకో నానా. ఇంక ఇక్కడ నానమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మా నానమ్మ ఇలా గుడికి రావడం, కొబ్బరికాయ కొట్టడం చాలా మారిపోయింది. వీఆర్ సో హ్యాపీ. అది తీసి పంతులకి తీసుకో, చేత్తో పట్టుకో, రెండు తీసుకో. ఇంకా మనం తెచ్చిన ప్రసాదం అమ్మవారికి పెట్టి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికైతే పంచుతాం అన్నమాట. నేనైతే నవరాత్రులు 7 days అయితే అమ్మవారికి చేశాను కదా. సో మీరు వీడియోస్ కూడా చూశారు అనుకుంటున్నా. చూడని వాళ్ళంటే తప్పకుండా వెళ్ళి చూడండి. రోజుకొక ఐటెం తీసుకొచ్చి అమ్మవారికి అయితే ఇచ్చాను అనమాట. నేను ఇంకా రిమైనింగ్ 3 days నేనైతే వెళ్ళకూడదు అనమాట. సో అందుకని చెప్పి ఆగిపోయి ఇంకా లాస్ట్ ఇంకా దసరా రోజు ఒకేసారి 2 items అయితే చేశాను. పొంగల్ అన్నం అండ్ పాయసం. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. దసరా రోజు మా టెంపుల్లో అయితే భోజనాలు పెట్టించారు. సో అందుకని అక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆ రోజు ఐటమ్స్ చాలా చేశారు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా బుడ్డడిది అన్నప్రాసన అయితే జరుగుతుంది. సో వాడికి 5 months నుండి 6th month అయితే పడింది. వాడికి సరిగా పాకనీకి కూడా వస్తలేదు, కానీ అప్పుడే అన్నప్రాసన చేస్తున్నారు. ఏం పట్టుకున్నాడు అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి. దేవాంశ్ బుక్ ముందుకు నెట్టు. చూసారు కదా మా బుడ్డోడు ఏం పట్టుకున్నాడు. సో ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు. మేమంతా చాలా హ్యాపీ, ఎందుకంటే అందరు బుక్ పట్టుకోవాలనే కోరుకున్నారు, అదే పట్టుకున్నాడు.
అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరే. అలా మా బుడ్డోడిది అన్నప్రాసన అయిపోయాక మేమైతే టెంపుల్కి వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామనేది లాస్ట్ వరకు చూడండి. అన్నా బండి పూజ చేయించుకోవడానికైతే మేము టెంపుల్కి వచ్చాము. సో దసరా రోజు అందరూ ఆయుధ పూజ ఆర్ సంథింగ్ ఇంకా బండులు అలా పూజలు చేయించుకుంటారు కదా. ఇంకా మేము కూడా మా కొత్త బండి పూజ చేయించుకోవడానికైతే టెంపుల్కి వచ్చాము. తీ ఓనర్ తీ జాగ్రత్త. ఓ 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి కాలంతే. సేమ్ అట్లే రావాలి. నైస్ రా. ఎస్ ఆర్న్ కొడుతున్నాడు. ఇంకా అలా బండి పూజ అయిపోయాక పంతులకైతే మేము మోయం ఇస్తున్నాము. సో పండగ రోజు అలా ఇస్తే మంచిది అన్నారు. సో అందుకని చెప్పి మేము పంతులకి మోయం ఇస్తున్నాము. మా దసరా పండుగ అయితే ఇలా జరిగింది. హ్యాపీగా అన్నీ అనుకున్నట్టే మంచిగా అయిపోయింది. సో వీఆర్ హ్యాపీ. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సీ యూ ది అనదర్ వ్లాగ్స్. బై బై.